హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు క్యాప్సికమ్ కూర వెరైటీగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే కడాయి వేడి చేసుకుని దీంట్లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసుకుని దీంట్లో సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి క్యాప్సికమ్ ముక్కలు మగ్గడానికి మూత పెట్టి అలా వదిలేయండి. ఈలోగా మనకు కూర కావాల్సిన పొడి ఒకటి చేసుకుందాము. ఇది ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత గుప్పెడు వేరుశనగ పప్పు, గుప్పెడు మంచి పప్పులు, తినే పప్పులు, చట్నీ పప్పులు ఉంటాయి కదా, అవి వేసుకోండి. వేసుకుని రుచికి సరిపడా కారం వేసుకుని, లేదంటే ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. వేసుకుని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా రెడీ చేసేసుకోండి పొడిని అయితే మనం నిల్వ చేసుకోవచ్చు. మనం అప్పుడప్పుడు ఇలా దొండకాయ కూరలోకి, బెండకాయ కూరలో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ మగ్గిపోయాక ఈ పొడిని ఇలా పైన చల్లేసి కలిపేసి 5 నిమిషాలు మగ్గిస్తే క్యాప్సికమ్ కూర రెడీ.